ఎక్స్‌పర్ట్ డాక్టర్ నుండి విందాము ఫర్ హైపర్ టెన్షన్ యంగ్ పాపులేషన్‌లో అలాంగ్ విత్ కొరోనరీ ఆర్టరీ డిజీజ్ ఇంకా హయ్యర్ హార్ట్ రేట్ కలిగిన వాళ్ళు హ్యాపీ హార్ట్ కై ష్యూర్‌గా ఉండగలరా అని. ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ సుజాత గారు, కన్సల్టెంట్ ఫిజిషియన్. ప్రస్తుతం వర్క్ చేస్తున్నారు యాజ్ కన్సల్టెంట్ ఎట్ దివ్య హాస్పిటల్ కరీంనగర్. హైపర్ టెన్షన్ ని ఎలా డిఫైన్ చేయాలి అండ్ ఒక వ్యక్తికి హైపర్ టెన్షన్ ఉందని మనం ఎప్పుడు నిర్ధారించాలి? హైపర్ టెన్షన్ అనేది ఏదో 18 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళకి, అలాగే దానికంటే ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అనేది 140, అలాగే డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అనేది 90 కంటే ఎక్కువ ఉంటే దాన్ని హైపర్ టెన్షన్ అంటారు. అలాగే ఆల్రెడీ హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి ఏ లెవెల్లో ఉన్నా 140కి 90కి మధ్యలో ఉన్నా కానీ హైపర్ టెన్షన్ అనే అంటారు. హై బ్లడ్ ప్రెషర్ ని మనం పూర్తిగా నయం చేయవచ్చా? నో, హైపర్ టెన్షన్ అనేది క్యూర్ చేయడం రాదండి. కాకపోతే ముందు జాగ్రత్తగా మనం హైపర్ టెన్షన్ అనేది రాకుండా అయితే చూసుకోగలము. అది మన డైట్ లో చేంజెస్ రావడం వల్ల కానీ, సాల్ట్ తక్కువ తీసుకోవాలి, అలాగే హెల్దీ ఎక్సర్సైజ్ చేసుకోవాలి, మన ఒక పర్టికులర్ బాడీ వెయిట్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. క్యూర్ చేయలేము, బట్ రాకుండా అయితే చూసుకోగలము. కానీ ఒక్కసారి మనము ఇవన్నీ చేశాక కూడా హైపర్ టెన్షన్ అనేది అలాగే మెయింటైన్ అవుతుందంటే రెగ్యులర్ గా చెకప్ చేస్తూ ఉండాలి, అలాగే మెడికేషన్ వాడుతూ ఉండాలి. యంగ్ పేషెంట్స్ లో హైపర్ టెన్షన్ ఇంకా హార్ట్ అటాక్ ఇన్సిడెంట్స్ ఇటీవల పెరిగాయి. ఇఫ్ ఎస్, దాని యొక్క అండర్లయింగ్ కాజ్ ఏంటి? జనరల్ గా మామూలుగా హార్ట్ ప్రాబ్లమ్స్ అనేది మనం ఏమనుకుంటామంటే మగవాళ్ళలో అయితే 50 క్రాస్ అయితే, లేదా ఆడవాళ్ళు అయితే 65 కంటే ఎబో ఉన్న వాళ్ళకి హార్ట్ అటాక్ వస్తుందని అనుకుంటాం. కానీ అలా ఏమి ఉండదండి. మనకుండే రిస్క్ ఫ్యాక్టర్స్ ఒకవేళ ఆల్రెడీ హైపర్ టెన్షన్ ఉన్నా, లేదా కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉన్నా, లేదా మన అన్హెల్దీ డైట్, ఊరికే సెడెంటరీ లైఫ్ ఉన్నా, స్ట్రెస్ ఉన్నా, ఇంకా ఇలాంటివి ఎక్కువ ఉంటే మనకి హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. అది దానికి ఏజ్కి సంబంధం ఏమి ఉండదండి. థ్యాంక్ యూ డాక్టర్ ఫర్ యువర్ టైం.